హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకున్నాను. నేను బాగానే ఉన్నాను. సో ఈరోజు ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎఫ్ఎంసీజీ మనం ఆల్రెడీ దీని గురించి టాపిక్ చెప్పుకున్నట్టు నాకు గుర్తొస్తుంది. సో మళ్ళీ ఒకసారి టాపిక్ అది రిఫర్ చేద్దాం. సో ఎఫ్ఎంసీజీ అనమాట. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఇవి మన డైలీ లైఫ్లో మనం వాడుకునే ఆ, వస్తువులు అనమాట. సో లో కాస్ట్లో చాలా బాగా క్వాంటిటీ దొరుకుతాయి. ఇవన్నీ ప్రతిరోజు ప్రోడక్ట్స్ మనం కన్స్యూమ్ చేస్తాం రెగ్యులర్గా. ఈ ఎగ్జాంపుల్స్ లైక్ ఫుడ్ అండ్ బెవరేజెస్, పర్సనల్ కేర్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ క్లీనర్స్ అండ్ ఓవర్ ద కంటైన్ మెడిసిన్స్ అండ్ లైఫ్ మొత్తం రోజు యూజ్ చేస్తాం మన లైఫ్ మొత్తం. సో ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అనేది హై డిమాండ్ ఉంటాయి అండ్ టర్న్ ఓవర్ రిటైల్ మార్కెట్స్లో చాలా ఉంటాయి. ఇవన్నీ లో ప్రైస్ ఉంటుంది అండ్ చాలా ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తుంటాం. ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ అనేది మన ఎకానమీలో లార్జెస్ట్ సెక్టార్స్లో చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవన్నీ బ్రాండింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్లలో బాగా హెవీగా డిపెండ్ అవుతాయి. లార్జ్ స్కేల్ అడ్వర్టైజింగ్ అనేది ప్రోడక్ట్ సక్సెస్లో మంచి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్ట్రాంగ్ సప్లై చైన్ లాజిస్టిక్స్ని ఇన్ష్యూర్ చేస్తుంది అండ్ వాళ్ళన్నిటిని అవైలబిలిటీ ఉంచుతుంది. ఈ ఎఫ్ఎంసీజీలో కాంపిటీషన్ కూడా చాలా హై ఉంటుంది అండ్ బ్రాండ్స్ అని ఆఫర్ చేయడం చాలా ప్రోడక్ట్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. కన్స్యూమర్ లోయాలిటీ అండ్ బ్రాండ్ ట్రస్ట్ అనేది ఒక గ్రోత్కి చాలా కీ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవన్నీ మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, సేల్స్లో, డిస్ట్రిబ్యూషన్లో ప్రొవైడ్ చేస్తాయి. ఇన్నోవేషన్ లైక్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్లో బాగా రైజ్ అవుతూ ఉంటాయి. రీటైల్ కనెక్ట్స్ ఇంక్లూడ్ సూపర్ మార్కెట్స్, కిరాణా స్టోర్స్, ఆన్లైన్ డెలివరీ యాప్స్, హోల్సేలర్స్, మాల్స్, ఇవన్నీ రీటైల్ ఛానల్స్. డిమాండ్ ఫర్ ఎఫ్ఎంసీజీ అనేది పాపులేషన్ గ్రోత్ అండ్ అర్బనైజేషన్ వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ అనేది ఎఫ్ఎంసీజీ సేల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ప్రైజింగ్ స్ట్రాటజీస్, కన్స్యూమర్స్ అండ్ ప్రైస్ సెలెక్టివ్ ఈ సెగ్మెంట్లో చాలా క్రూషియల్ అనమాట. ప్రాఫిట్ మార్జిన్ పర్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ఉన్న ప్రాఫిట్ వాల్యూమ్ చాలా హై ఉంటుంది, ఎందుకంటే లార్జ్ సేల్స్ క్వాంటిటీస్. సో ఎఫ్ఎంసీజీ resilient event during economic shutdown. Essentials are always required. The future of FMCG is by technology automation. సో ఇది గైస్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.